ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ద ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళ ఉప్తాన్ బాడీ క్లెన్జర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. మనకి ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఒకసారి అయితే చూసేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ నేమ్, కంపెనీ లోగోతో అయితే వచ్చేసింది ఉప్తాన్ బాడీ క్లెన్జర్. మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రోజ్ పెటలు, కస్తూరి, టర్మరిక్, గ్రీన్ గ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇది మెయిన్గా వచ్చేసి ఫర్ స్మూత్నెస్, బ్రైటనింగ్ అండ్ రేడియంట్ స్కిన్ కోసం అయితే యూస్ చేయొచ్చు. 100 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది మేడ్ ఇన్ ఇండియాలోనే తయారు చేశారు. మనకు బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి 11 ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనకు మంచి బాడీ క్లెన్జర్ని అయితే తయారు చేశారు. దీనివల్ల మనం ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే మంచి రిజల్ట్ కూడా వస్తుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ముందు కొన్నే చేశారు, బట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు క్యాంపర్ పౌడర్ కానీ, అలాగే ఫెనిగ్రిక్ లీవ్స్, టర్మరిక్, బాసిల్ లీవ్స్, నీమ్ లీవ్స్ ఇవన్నీ అనమాట. ఇక్కడ మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకు ఎంత అమౌంట్ ఆఫ్ క్లెన్జర్ కావాలో అది తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ తోటి, ప్లెయిన్ వాటర్ తోటి మిక్స్ చేసుకోవాలి. ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. వాటితో చేసినా కానీ మంచి రిజల్ట్స్ వస్తాయని. ఏంటంటే మనకు యోగట్ కానీ, మిల్క్, కోకోనట్ మిల్క్, గ్రీన్ టీ వీటన్నిటితోటి ఫైన్ పేస్ట్ లాగా చేసి బాడీ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం అప్పర్ డైరెక్షన్లో అయితే మనము ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే కోకోనట్ వర్జిన్ ఆయిల్ తోటి పెట్టొచ్చు అని చెప్పారు. ఇలా వీక్లీ 2 to 3 టైమ్స్ చేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పారు. ఇంకా మనకైతే మెయిన్గా ప్రాబ్లం ఉన్న ఏరియాలో ఫోకస్ పెట్టమని కూడా వాళ్ళు చెప్పారు. అండర్ ఆర్మ్స్ కానీ, నీస్, జాయింట్స్ దగ్గర కానీ మనకు డెడ్ స్కిన్ ఉంటుంది, అలాగే పిగ్మెంటేషన్, వాటిని అయితే చాలా చాలా మంచిగా క్లియర్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మనకైతే పేపర్ ప్యాకింగ్ అయితే వచ్చేసింది. అదైతే ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము. పౌడర్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా, అండ్ ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. నేనైతే ఇందులో వాటర్ తోటి అయితే మిక్సప్ చేశాను. ఇంకా మనకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, వీటితో కూడా చేస్తే చాలా మంచి బెస్ట్ రిజల్ట్ వస్తాయని. మిల్క్ కానీ, యోగట్, కోకోనట్ మిల్క్, గ్రీన్ టీ, అలాగే కోకోనట్ ఆయిల్తో కూడా చేయొచ్చని. సో నేను ఈరోజు మాత్రం మీకు వాటర్ తోటి మాత్రమే మిక్సప్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను వీళ్ళు ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పారో ఆ ఇంగ్రీడియంట్స్ తోటి కూడా మిక్స్ చేసి నేను మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పౌడర్ రూపంలో ఈ విధంగా అయితే వచ్చేసింది. పౌడర్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. ఈ విధంగా అయితే ప్యాకేజింగ్ వస్తుంది. మనము ఇలా ప్యాకేజింగ్ తీసుకోవచ్చు, లేదు అంటే స్టీల్ ట్విన్ బాక్స్లో కూడా వస్తుంది. నేనైతే ఇలా తీసుకున్నాను. అంతకుముందు అయితే నేను ఇలా ట్విన్ బాక్స్లో తీసుకున్నాను. అదే బాక్స్లో అయితే నేను పోసుకుంటున్నాను, చూడవచ్చు. అది కూడా బాడీ క్లెన్జరే. ఈ ప్యాకెట్ కూడా నేను అందులో పోసేసుకొని నేనైతే డైలీ అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ అయితే అనిపించింది. అందుకోసమనే మళ్ళీ ఇంకొక ప్యాక్ అయితే నేను ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఏంటంటే నాకు బై 1 get 1 ఆఫర్లో వచ్చింది. సో అందుకోసమని ఉన్నా కానీ నేను మళ్ళీ ఎక్స్ట్రా అయితే తెప్పించుకోవడం జరిగింది. వీళ్ళైతే మనకు ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ కానీ, ఇలాంటి ప్లాస్టిక్ వాడకుండా మనకు మొత్తం ఇలా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ అయితే చేస్తారు. మనకు పౌడర్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకు యూజెస్ అనేది ఎలా అనేది నేను చూపిస్తాను. మ్యాక్సిమం మనకు బౌల్ కంటే కొబ్బరి చిప్ప అనేది చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ వీళ్ళు సైట్లో కూడా కొబ్బరి చిప్పనే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు, సజెస్ట్ కూడా చేస్తారు. నేను అక్కడ నుంచి అయితే ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకున్నాను. సో నాకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ని అయితే నేను ఇందులో అయితే పోసేసుకున్నాను. ఇలా మనకు స్పూన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను వేరే దానికి వచ్చినప్పుడు స్పూన్ ఇచ్చారు, అదే స్పూన్ తోటి అయితే 2 స్పూన్స్ ఆఫ్ బాడీ క్లెన్జర్ని తీసుకొని ఇంకో ప్లెయిన్ వాటర్ తోటి అయితే నేను దీన్ని మిక్సప్ చేసేసుకొని యూస్ చేసుకుంటాను, చూడవచ్చు. సో మనకి ఈ విధంగా లంప్స్ లేకుండా కొన్ని వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా అయితే మనం ఈ విధంగా ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీ రావాలి. మరీ లూజ్గా రావద్దు, మరీ గట్టిగా ఉండకుండా మంచి ఫైన్ పేస్ట్ అయితే రావాలి. మనం పెట్టుకునేటప్పుడు మంచి స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకు పౌడర్ రూపంలో వచ్చినప్పుడు మనకు లంప్స్ టైప్లో అయితే వస్తుంది కదా, అది లేకుండా అయితే మంచిగా అయితే మిక్సప్ చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అయితే మనకు వస్తాయి. మనకు మెయిన్గా ఏంటంటే దీంట్లో బాడీ ట్యాన్ చేస్తుంది, డార్క్ అండర్ఆర్మ్స్కు, ఇంకా ఆర్మ్స్ పింపుల్స్కు, బాడీ ఓడర్ను కూడా తీసేస్తుంది. సో దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను యూజ్ చేస్తున్నా, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకోసమనే నేను వీడియో కూడా చేసి పెడదామని అయితే వీడియో చేస్తున్నాను. సో ఈ విధంగా పైన ఫేస్ అయిపోయిన తర్వాత మనము ఎక్కడెక్కడ మెయిన్గా అయితే వాళ్ళు చెప్పిన విధంగా అయితే నీస్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, ఇవి ఇంకా బాడీకి పెట్టుకుంటే కూడా మంచి, ఇంకా సోప్ అవసరం లేకుండా మనం ఈ బాడీ క్లెన్సర్ సరిపోతుంది. ఈ విధంగా పైన ఫేస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేసి నేను ఇక్కడైతే అప్లై చేసి చూపిస్తున్నాను, చూడవచ్చు. ఈ విధంగా చేయాలి. సో అంతకుముందు వీడియోస్లో కూడా నేను ఈ ట్రైబ్ కాన్సెప్ట్ వల్ల హెయిర్ కేర్ని, ఫేస్ కేర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకుని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా మనము 2 to 3 టైమ్స్ వీక్లో పెట్టుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది పెట్టుకున్న తర్వాత 5 minutes అయితే ఉంచాలి. సో ఇది ఫ్రెండ్స్ ద ట్రైబ్ కాన్సెప్ట్ వల్ల బాడీ క్లెన్జర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.